బైకర్ మూవీ రివ్యూ. బుక్ మై షోలో 9.2 రేటింగ్ చూసి ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా అనుకుంటా అని టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాను భయ్యా. మూవీ అయ్యి బయటికి వచ్చాక నా ఫీలింగ్ ల్యాగ్ ప్రో మ్యాక్స్ టోటల్ రాడ్ దింపేశారు అని అంటాను అనుకున్నారా? లేదు, అలా కాదు. మూవీ వరస్ట్ అయితే కాదు, అలా అని సూపర్ హిట్ రేంజ్ కూడా కాదు. నా హానెస్ట్ ఫీలింగ్ ఏంటంటే జస్ట్ యావరేజ్ బొమ్మ. మరి క్వశ్చన్ ఏంటంటే, హిట్ అయ్యే స్కోప్ ఉన్న సినిమా యావరేజ్గా ఎలా మిగిలిపోయింది? ఇప్పుడు అదే డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. మెయిన్ ప్రాబ్లం ఈ మూవీలో, ఒక మంచి కూరలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా సరే మనకి తిన్న సాటిస్ఫాక్షన్ రాదు కదా. ఈ మూవీ సిచ్యువేషన్ కూడా ఎగ్జాక్ట్లీ అదే. సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. శర్వానంద్ యాక్టింగ్ కుమ్మేశాడు, రాజశేఖర్ గారు కూడా సాలిడ్ పెర్ఫార్మెన్సే ఇచ్చారు, స్టోరీ కూడా మంచిదే. మరి ఏంటి బ్రో నీ ప్రాబ్లం అంటే, ఆడియన్స్కి ఎమోషనల్ కనెక్ట్ ఈ మూవీతో అస్సలు ఉండదు. నాకు పర్సనల్గా మూవీ మొత్తం చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఈ ఎమోషనల్ యాంగిల్ మిస్ అవ్వడం వల్లే అక్కడక్కడ మూవీ ల్యాగ్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే, మోటార్ బైక్ రేసింగ్ సీన్స్ అయితే చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. టాలీవుడ్లో ఫస్ట్ టైం అనుకుంటా ప్రాపర్గా ఒక బైక్ స్పోర్ట్ మీద ఫోకస్ చేసి సినిమా తీసినట్టు. అటెంప్ట్ మాత్రం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంకో పాయింట్ కూడా చెప్పాలి భయ్య, అక్కడక్కడ మన నాని మూవీ అయిన జెర్సీ మూవీ వైబ్స్ కనిపిస్తాయి. కానీ ఆ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటంటే, జెర్సీ మూవీలో స్ట్రాంగ్ ఎమోషన్ ప్లస్ స్ట్రాంగ్ బీజియం ఉంటుంది, అందుకే ఆ మూవీ ఒక క్లాసిక్ మూవీగా అయ్యింది. ఈ మూవీలో అవి రెండు లేకపోవడం వల్లే బైకర్ ఒక నార్మల్ కమర్షియల్ మూవీగా మిగిలిపోయింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ కోసం చూసుకుంటే, శర్వానంద్ చాలా సిన్సియర్ అటెంప్ట్ ఇచ్చాడు. రాజశేఖర్ గారు పవర్ఫుల్ ప్రెజెన్సే, బట్ ఇంకా చెయ్యొచ్చు అనిపించింది. కానీ ఫాదర్స్ అండ్ బాండింగ్ మాత్రం పర్సనల్లీ నాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఇంకా హీరోయిన్గా చేసిన మాళవిక నాయర్ గారు తన రోల్లో తనకిచ్చింది బాగానే చేశారు, న్యాచురల్గా చేశారు అనిపించింది. ఇంకా టెక్నికల్ సైడ్ చూసుకుంటే బీజిఎం ఇంపాక్టే క్రియేట్ చేయలేదు, సాంగ్స్ వచ్చినట్టు కూడా అనిపించవు. డైరెక్షన్ ఇంకొంచెం డెప్త్ ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. నార్మల్గా స్పోర్ట్స్ డ్రామా మూవీస్ అంటే రేసింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఎమోషనల్ యాంగిల్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే ఈ మూవీలో మిస్ అయింది. ఫైనల్ వర్డిక్ట్, స్కోప్ ఉన్న సినిమా ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. మా మూవీ లవర్ టాక్స్ రేటింగ్ వచ్చేసి 2.5/5. లాస్ట్ లైన్, ఒక్క ముక్కలో అన్నీ ఉన్న మూవీలో సోల్ లేకపోతే కష్టం కదా, లైక్ కూరలో ఉప్పు లేనట్టు. మరి మీరు మూవీ చూసారా? చూస్తే మీ రివ్యూ ఏంటి? మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.